నమస్తే. ఎన్నో ఆధ్యాత్మిక అంశాలు నిరంతరం ఛానల్‌లో ప్రసారం అవుతూనే ఉంటాయి. నేను మీ అందరికీ సుపరిచితురాలిని. అలాగే రఘుప్రియ గారు కూడా మనందరికీ సుపరిచితులే. ప్రముఖ ఆస్ట్రాలజిస్ట్, అలాగే సైకాలజిస్ట్. సో, తననడిగి మీరేదన్నా కనుక్కోవాలి అన్నా, లేదా మీకు ఆస్ట్రాలజీకి సంబంధించి ఏదైనా డౌట్స్ ఉన్నా, జాతకాలు చూపించుకోవాలి అనుకున్నా, వాస్తుకు సంబంధించిన వివరాలు తెలుసుకోవాలి అనుకున్నా, ఖచ్చితంగా కన్సల్ట్ అవ్వచ్చు. స్క్రీన్ మీద కనపడే నంబర్ కాల్ చేయడం ద్వారా. ఇక ఈరోజు ఈ ఫిబ్రవరి 26న మనందరం మహాశివరాత్రి పర్వదినాన్ని జరుపుకుంటాం. మనందరికీ తెలుసు ప్రతిసారి వచ్చే శివరాత్రే. కాకపోతే శివరాత్రి ఎందుకు జరుపుకోవాలి? అసలు జరుపుకోవడానికి గల కారణం ఏంటి? లింగోద్భవ విశేషాలు ఏమిటి? అలాగే ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే శివరాత్రి రోజు ఎంత కాదన్నా అందరూ ఖచ్చితంగా ఉపవాసం ఉంటారు. అందరూ ఖచ్చితంగా జాగరణ ఉంటారు. జాగరణలో కూడా చాలా ఎంజాయ్ చేస్తారు. కారణం ఏంటి? ఎందుకు అంతటి పర్వదినాన్ని అందరూ ఇంత గొప్పగా ఎందుకు జరుపుకుంటారు? అట్ ద సేమ్ టైం మనం శివరాత్రి అనగానే మనకి మాస శివరాత్రి కూడా వస్తూ ఉంటుంది ప్రతి నెల. ఏమిటి తేడా ఏమిటి? మహాశివరాత్రికి, మాస శివరాత్రికి గల తేడా ఏమిటి? ఇలా శివరాత్రికి సంబంధించిన ప్రతి అంశాన్ని కూలంకుషంగా వివరించే ప్రయత్నం చేస్తారు రఘుప్రియ గారు. మీరు కూడా ప్రతి వీడియోని మొదటి నుంచి చివరి వరకు చూడండి. డౌట్స్ ఏమన్నా ఉంటే కామెంట్ బాక్స్‌లో తెలియచేయండి. లేదా ప్రత్యేకంగా కలవాలి అంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి. నమస్కారం అండి. నమస్తే అమ్మ. ఇక చెప్పండి మేడం. మహాశివరాత్రి చాలా భక్తి శ్రద్ధలతో అందరూ జరుపుకుంటారు. శివరాత్రి అంటే ఎందుకు అసలు మహాశివరాత్రి అయింది? శివరాత్రి విశిష్టత ఏమిటి? ఎందుకు మహాశివరాత్రి అయింది చెప్పండి. ఇది అనంతం, అమోఘం, అమేయం, ఓకే. శివుడి లాగానే కూడా. ఓకే. అయితే మనకి ప్రతి మాసంలోనూ కృష్ణపక్షంలో చతుర్దశి రోజు మనకి ఉమ్. శివరాత్రి వస్తుంది. దాన్ని మనం మాస శివరాత్రి అనుకుంటాము. అయితే చాంద్రమాన ప్రకారము మాఘమాసంలో కృష్ణపక్షంలో వచ్చే చతుర్దశికి తెల్లవారుజాము గడియల్ని మనం శివరాత్రిగా జరుపుకుంటాము. ఓకే. అయితే ఈ శివరాత్రి అనగానే శివరాత్రిని మనం మామూలు శివరాత్రుల కన్నా దీన్ని మహాశివరాత్రి అంటాము. మహాశివరాత్రిని ఎందుకు అనాలి అంటే కనుక ఈ సమయంలో శివుడు లింగోద్భవ రూపుడై ఉంటాడు. అయితే ఈ శివరాత్రి అనగానే అందరం పూజలు, జాగరణలు, ఉపవాసాలు, అభిషేకాలు ఇవన్నీ అందరికీ తెలిసిన విషయాలే. అయితే ఇవి ఎందుకు చెయ్యాలి అని తెలుసు కానీ ఎందుకు చేయాలి అనేది తెలియదు. దెన్ మనకి ఏంటంటే పండగ అనగానే ముందు మనకి ఏంటి తెలుస్తుందంటే అదేంటి పప్పు చేసుకోవడము, పిండి వంటలు చేసుకోవడము, ఇక దాని మీద పడతాం. పండగ అనగానే మనకి వెంటనే పిండి వంట, కొత్త బట్టలు, పిండి వంటలు ఈ రెండు వస్తాయి. కానీ ఈ శివరాత్రి శరీరానికి సంబంధించింది కాదు, మనసుకు సంబంధించిన శివరాత్రి అన్నమాట. అయితే ఈ మనసుకు సంబంధించింది ఎందుకు, ఇది మనసుకు సంబంధించింది అంటే కనుక ప్రత్యేకంగా ఆధ్యాత్మికతను తెలుసుకునే ఈ సమయంలో మనసును ప్రకోపిస్తుంది, అంటే మనసుని ఉత్తేజం చేస్తుంది. ఇది చంద్రుడు, అంటే చంద్రుడు కనిపించని సమయం ఇది. ఈ సమయంలో చంద్రుడు కనిపించడు. అది మాఘమాసంలో ఉన్నదానికి ఎందుకు ఇంత విశిష్టత అంటే కనుక ఈ సమయంలో చలి, అంటే మనకి రథసప్తమి తర్వాత నుంచి సూర్యుడి యొక్క కిరణాలు కొంచెం తీక్షత పెరుగుతూ ఉంటాయి. లేత కిరణాలల్లా స్ట్రాంగ్ అవుతూ ఈ శివరాత్రి దగ్గరికి వచ్చేటప్పటికి ఆ కిరణాలలో వేడి వాడి ఎక్కువగా ఉంటుంది. అందుకనే మనకి ఏమంటారు, మన పెద్దవాళ్ళు కూడా అంటుంటారు, శివరాత్రి రోజు చలి శివశివ అని వెళ్ళిపోతుంది అని అంటారు. ఎప్పటి నుంచో ఉంది. ఇది ఎందుకు అంటారంటే ఇది అనమాట. అయితే మన శరీరము రెండు రకాలు, అంటే ఎండాకాలంలో ఉపవాసం చేయలేము. శరీరం వేడిగా ఉంటుంది, తినకపోతే మనం నీరసించిపోతాము. అయితే చలికాలంలో శరీరం బద్ధకిస్తుంది, జాగారం చెయ్యలేము, ఎంత తొందరగా ముసుగుదండి పడుకుందామా అనిపిస్తుంది. ఈ రెండు కలిపి ఈ మాఘమాసంలో చేస్తామన్నమాట. సమశీతోష్ణ స్థితి ఈ మాసంలో కలుగుతుంది. ఈ మాసంలో శివుడు కూడా లింగరూపధారుడై ఉండడము, ఆ తిథి చతుర్దశి తిథి స్వామివారికి ఇష్టమవ్వడము అన్నీ కలిసి వచ్చాయి. అయితే చతుర్దశి తిథికి ఎందుకు ఇంత విశిష్టత, స్వామివారికి ఎందుకు చతుర్దశి తిథి ఇష్టము అంటే అన్ని తిథుల్లోకి స్వామివారికి ఇష్టమైన తిథి చతుర్దశి. ఆ చతుర్దశి రోజు మీరు గమనించి ఉంటారు, పౌర్ణమి తర్వాత నుంచి మనకి చంద్రుడు క్షీణ దశకి వస్తుంటాడు.
ఆ చతుర్దశి దగ్గరికి రాగానే చిన్నగా నెలవంక దీనిలాగా ఒక రేపలాగా ఉంటాడు. రైట్. ఇంకా అమావాస్యకి అసలు కనపడ్డు. అయితే ఈ చంద్రుడు మనఃకారకుడు. మనసును అంటే ఉత్తేజం చెయ్యాలన్నా ఆయనదే, తగ్గించాలన్నా ఆయనదే అనమాట. పౌర్ణమి సమయంలో అంటే శుక్లపక్షంలో ప్రతి మనిషి కూడా ఉత్తేజంగాను ఉత్సాహంగాను జోష్తో ఉంటారు. ఎప్పుడైతే పౌర్ణమి నుంచి వాళ్ళ యొక్క మనస్థితి మారుతూ ఉంటుంది, క్షీణించిపోతూ ఉంటుంది. ఎప్పుడైతే క్షీణించిపోయిందో నేనేమి చెయ్యలేను అన్న దశకి వచ్చేసినప్పుడు ఈ శివరాత్రి, అది మాస శివరాత్రిలో కూడా ఈ విశేషత ఉంటుంది, కానీ మహాశివరాత్రిలో ప్రత్యేకంగా ఉంటుంది. ఆ సమయంలో మనసు శరీరం ఏం చెప్తుంది అంటే శరీరాన్ని కంట్రోల్ చేస్తుంది మనసు. చంద్రుడు మనఃకారకుడు కాబట్టి మనసు కంట్రోల్ చేస్తుంది. ఈ ఉపవాసం ఉండడం వల్ల శరీరంలో ఏంటవుతుందంటే మెటాబాలిజం కానీ అంటే ఇంటర్నల్గా ఉండేవన్నీ పర్ఫెక్షన్గా పనిచేస్తాయి. ఏది ఆయుర్వేద పరంగా చెప్పుకున్నట్టయితే. ఆధ్యాత్మిక పరంగా చెప్పుకున్నట్టయితే చంద్రుడు మనసు మీద, ఆ శరీరం మీద కూడా దీన్ని ప్రభావాన్ని చూపిస్తాడు. అందుకు ఈ చతుర్దశి యొక్క విశిష్టత. అయితే మరి జాగరణ ఎందుకు చెయ్యాలి? జాగరణ కూడా మనకు ఒక భాగం కదా. చతుర్దశి చెప్పేసుకున్నాము, మరి జాగరణ ఎందుకు అంటే దీనితో జాగరణ చెప్పుకునే దానికి ముందు మీరు వ్రతాలు వినే ఉంటారు. సత్యనారాయణ స్వామి వ్రతము, అమ్మవారి వరలక్ష్మి వ్రతం, మంగళగౌరి వ్రతం, ఇవన్నీ విన్నాం. కానీ మహాశివరాత్రి వ్రతం విన్నారా? లేదే. ఉంటుందా మహాశివరాత్రి వ్రతం కూడా ఉంటుందా? ఉన్నది. స్కాంద పురాణంలో, మహాలింగ పురాణంలో ఈ ప్రస్తావన వచ్చింది. ఈ రోజు అంటే మహాశివరాత్రి రోజు అమ్మవారిని కళ్యాణం చేసుకుంటాడు స్వామి. అయితే దీనికి మహాశివరాత్రి వ్రతము అనేది చతుర్దశి రోజు మొదలుపెట్టి అమావాస్య రోజు విరమించే వ్రతం ఇది. ఈ రోజు ప్రత్యేకంగా శివుణ్ణి మాత్రమే అర్చిస్తారు. అంటే మనకి పూర్వం జానపదుల్లో వీధుల్లో నాటకాలు వేసేవారు. జాగారం చేసేటప్పుడు వీధి నాటకాలు వేస్తుండేవారు. ప్రతి శైవ క్షేత్రంలోనూ భజనలు, పూజలు, అంటే అభిషేకాలు ఇలాంటివి జరుపుతూ ఉంటారు. అయితే ఈ కథ ఏమిటి అని అంటే కనుక మనకి ఏ కథ చెప్పాలన్నా పార్వతీదేవి సందేహము, శివుడు నివృత్తి చేయడము. అలాగే కైలాసంలో ఒకరోజు అమ్మవారికి ఒక సందేహం వచ్చింది. నాథా, మీ అన్ని వ్రతాలు ఉన్నాయి, మరి మీకు ఏ వ్రతము లేదా? అందరూ నాకు ఉన్నాయి, మా అన్నగారైన విష్ణుమూర్తికి ఉన్నాయి, మరి మీకు ఏ వ్రతము లేదా అంటే, దేవి నాకు కూడా ఒక వ్రతం ఉంది, అది మహాశివరాత్రి వ్రతము. ఈ వ్రత విశిష్టత గురించి నేను చెప్తాను. ఎవరైతే మాఘమాసంలో చతుర్దశి రోజు ఈ వ్రత నియమం పెట్టుకుని ఉపవాస దీక్ష తీసుకుని నిరాహారంగా నా నామస్మరణ చేసుకుంటూ రాత్రంతా జాగరణ ఉండి అంటే లింగ రూపధారి అయిన నన్ను పూజిస్తూ, అర్చిస్తూ, అభిషేకాలు చేసుకుంటూ జాగరణ చేసి తదుపరి రోజు అమావాస్య తిథి ప్రవేశం రోజు ఈ చేసినవన్నీ పోకుండా తెల్లవారి కూడా అంటే మళ్ళా ఆ రోజు కూడా యథావిధిగా చేసుకుని ఆ రోజు రాత్రి మళ్ళా నాకు అభిషేకం చేసుకుని ఆ తర్వాత నిద్రకు ఉపక్రమించడమే నా ఈ వ్రతానికి ఫుల్ స్టాప్ అన్నమాట. అలా చేసుకున్న వాళ్ళకి యమబాధలు ఉండవు. జీవితం అనంతరం అంటే జీవైక్యం చెందేటప్పుడు సాక్షాత్తు నా సన్నిధానానికి వస్తారు అని ఈ వ్రతాన్ని పార్వతీదేవికి చెప్పారనమాట. సో మహాశివుని యొక్క విశిష్టత ఏమిటి, ఏ విధంగా పూజలు చేసుకోవాలి, అలాగే ఎలాంటి వాటితో మనం పూజలు సమర్పించడం వల్ల మనకి ఎలాంటి పుణ్య ఫలితం ఉంటుంది, అసలు మహాశివరాత్రిని ఎంత గొప్పగా చేసుకోవచ్చు, ఈ విషయాలన్నీ ఇన్ని వీడియోస్ చేసాం. ప్రతి వీడియోని మొదటి నుంచి చివరి వరకు చూడండి, మీకు డౌట్స్ ఏమీ ఉండవని అనుకుంటున్నాను. ఇన్ కేసు ఒకవేళ డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో తెలియచేయండి. రఘుప్రియ గారిని కలవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి. వీడియోని లైక్ చేసి షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్తే.